Right. Today's topic is direct indirect speech. First, we need to know what is direct speech, what is indirect speech. Raju is a person, Rani is a person, right? Rani is speaking with Raju. Are you going to market? Raju said, no, I am going to market. Okay. Here, this is a small joke, right? What is a small joke? Rani asked, are you going to market? Raju could not hear properly. Maybe he is deaf or he did not mind the words. He said, no, I am not going. I am going to market, he said. Then Rani again said, oh, I thought you are going to market. Then again Raju replied, no, I am going to market. Don't mind. Don't think that I am going there. I am going to market. In this small incident, what you can understand? We can understand simply that both are deaf. It's actually related to old women, old man and old woman, husband and wife. They both discuss that. Are you going to market? No, I am going to market. Oh, I thought you are going to market. Are you going to somewhere else? I thought you are going to market. And then he still said, no, I am going to market. That's a small joke. Okay, right. Jokes about. Here, Rani is asking Raju, are you going to market? Next, Raju is a person. Actually, heard the words. Raju is a person who heard the words and simply came to money. Raju is a person, simply came to money and said, Rani said to me. Now Raju is speaking to money. Now Raju is speaking to money. What he is telling, what he is doing, he is retelling. He is retelling the exact words of Rani. రాణి ఏమైతే మాట్లాడిందో ఆ వర్డ్స్ని తీసుకొచ్చి అవే మాటల్ని తీసుకొచ్చి మణిగాడితో చెప్తున్నాడు. అరే ఇట్లా అడిగిందిరా నన్ను అని చెప్తున్నాడు. ఓకేనా? ఎవరు చెప్తున్నారు? రాజుగాడు వచ్చి చెప్తున్నాడు. ఎవరి గురించి? రాణి గురించి. రాణి సెట్ టు మీ. రాణి సెట్ టు మీ. మీ హియర్ మీన్స్ రాజు. ఎవరికి వచ్చి చెప్పుకుంటున్నాడు? వాని ఫ్రెండ్కి చెప్పుకుంటున్నాడు. అరే నన్ను ఇట్లా అడిగిందిరా ఆమె అని అంటున్నాడు. రాణి సెట్ టు మీ, ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్? ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ ఈజ్ ద వర్డ్స్ ఎగ్జాక్ట్లీ స్పోకన్ బై రాణి. ఆమె రాణి ఏవైతే వర్డ్స్ ఎగ్జాక్ట్లీ విన్నట్టు వచ్చి మొత్తం అవే వర్డ్స్ ఎగ్జాక్ట్గా చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఓకేనా? అవే వర్డ్స్ డైరెక్ట్గా తీసుకొచ్చి చెప్పేస్తే అవే వర్డ్స్ ఏవైతే ఎగ్జాక్ట్గా మొత్తం ఒక్క లెటర్ కూడా మిస్ కాకుండా, ఏది మిస్ కాకుండా అట్లే తీసుకొచ్చి చెప్తే డైరెక్ట్ స్పీచ్. రీటెల్లింగ్, దీన్నే రీటెల్లింగ్ అంటారు. నేరేషన్ అంటారు. అక్కడ విన్నది ఇక్కడికి వచ్చి మళ్ళీ చెప్పడం నేరేషన్ అనొచ్చు, దీన్ని కోట్ అనొచ్చు, రిపోర్ట్ చేయడం అని కూడా అంటారు. అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అదే తీసుకొచ్చి చెప్పడాన్ని రిపోర్టింగ్ అని కూడా అనొచ్చు. దీనికి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి ఇంకొక నేమ్ ఏంటిది? రిపోర్టింగ్ స్పీచ్. ఇంకొక నేమ్ ఏంటి? అనదర్ నేమ్ ఈస్ నేరేషన్. నేరేషన్ అంటే అక్కడ ఏదైతే జరిగిందో మళ్ళీ వచ్చి స్టోరీ లాగా చెప్పడం. నేరేషన్ అంటే స్టోరీ అనమాట. ఓకేనా? సో రైట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేమ్స్ ఏమేంటివి నేమ్స్? డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనొచ్చు, రిపోర్టింగ్ అనొచ్చు, అంటే అక్కడ ఏదైతే జరిగిందో ఈడ వచ్చి చెప్పడం రిపోర్టింగ్ అనొచ్చు. నెక్స్ట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని మళ్ళీ ఒక స్టోరీ లాగా ఇక్కడ చెప్పడము నేరేషన్ అనొచ్చు. సేమ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఇంకా 2 నేమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అనేది అర్థం చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది? ఎగ్జాక్ట్ వర్డ్స్ తీసుకొచ్చి చెప్పినాడు, డైరెక్ట్ స్పీచ్. ఇంకా సెకండ్ ఇన్సిడెంట్ చూడండి. రాణి ఆస్క్డ్ మీ వెదర్ ఐ వాస్ గోయింగ్ టు మార్కెట్. రాణి ఆస్క్డ్ మీ వెదర్ ఐ వాస్ గోయింగ్ టు మార్కెట్. రాణి నన్ను అడిగింది, నేను మార్కెట్కి వెళ్తున్నానేమో అని అడిగింది. ఈ పైన ఇన్సిడెంట్ సెకండ్ ఇన్సిడెంట్ కూడా సేమ్
సేమ్ మీనింగ్, కానీ పైన ఉన్న దాంట్లో ఏం జరిగింది, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏవైతే రాణి యూజ్ చేసిందో అవే వర్డ్స్ని చెప్పినాడు. ఈ సెకండ్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అంటే ఇక్కడ అతను ఓన్ వర్డ్స్లో, అంటే అతని మైండ్లోకి ఎలా గుర్తుకుంటే అలా అతను ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు దాన్ని బట్టి ఆయన ఓన్గా చెప్పినాడు. ఈ ఓన్గా చెప్పేటప్పుడు కొన్నిసార్లు కొన్ని ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ కావచ్చు, కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ మిస్ కావచ్చు. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే నా ఓన్లో నేను చెప్పే పర్సన్ని ఎవరైతే ఉంటారో అతనికి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా అతని ఓన్ వర్డ్స్లో చెప్పడం. ఎక్స్ట్రా చేసి చెప్పవచ్చు, లేదంటే తగ్గించి కూడా చెప్పవచ్చు. సో వాట్ ఈస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్? Direct and indirect speech means retelling the exact words direct. Retelling in speaker's own words. In this case, what you need to understand, the foremost important thing is that retelling is very very important. ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్లో ఉన్న ఒక పర్సన్ ఎవరో కావచ్చు, ఆ ఇన్సిడెంట్లో ఉన్నటువంటి లిజనర్ మళ్ళీ వచ్చి వేరే వాళ్ళకి చెప్పడం. అక్కడ ఉన్నటువంటి లిజనర్ మళ్ళీ వచ్చి వేరే వాళ్ళకి చెప్పడం రీటెల్లింగ్. ఓకేనా? రైట్. ఎలా చెప్తున్నాడు? అక్కడ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్ వర్డ్స్ తీసుకొచ్చి చెప్తే డైరెక్ట్, కాదు నా ఓన్గా చెప్తే, అతను ఓన్గా చెప్తే ఇండైరెక్ట్ స్పీచ్. డన్? ఓకే. నెక్స్ట్, టు నో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ we need to focus some other topics. We have to keep in mind some other topics. We need to know what is direct indirect speech, and what other topics are related to this direct indirect speech are persons. In English, 3 persons will be there. Okay, now persons, and we also need to know sentences types. And next, compulsory, every topic needs tenses. Tenses is also very very important point to be known. Right, let's see what is persons. Persons is a perspective. Topic is related. If the topic is related to the speaker, I, my, family. Okay, now next, me, we, our family, us, like these words if we use and then it is said to be in first person. నేను, నా ఫ్యామిలీ, నన్ను, మా ఫ్యామిలీ, మేము, మాకు, మమ్మల్ని, ఇలాంటి వర్డ్స్ ఏవైనా వస్తే అది ఫస్ట్ పర్సన్, అంటే స్పీకర్ గురించి ఏం మాట్లాడుతున్నాడు. అతని టాపిక్ ఏముంది? స్పీకర్ది. మాట్లాడేవారెవరు? స్పీకర్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అతని గురించే మాట్లాడుకుంటున్నాడు. అతని గురించి కానీ, అతని ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ అలా మాట్లాడితే ఫస్ట్ పర్సన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, సెకండ్ పర్సన్ ఏంటి అంటే మాట్లాడేవాడు స్పీకర్, బట్ టాపిక్ ఎవరిది అంటే సెకండ్ పర్సన్, లిజనర్ది. మాట్లాడేవాడు స్పీకరే, కానీ టాపిక్ అతన్ని కాదు, వినేవాడి గురించి. నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇంత మంచోడివి, నువ్వు అట్లాంటోడివి, నువ్వు ఇంత టాల్గా ఉన్నావు, నువ్వు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు, ఏదో ఒకటి అతని గురించి మాట్లాడితే, అంటే లిజనర్ గురించి మాట్లాడితే, లిజనర్ గురించి స్పీకర్ మాట్లాడితే అది ఏమవుతుంది? సెకండ్ పర్సన్ అవుతుంది. ఓకేనా? యూ, యువర్, యూ. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇందులో సింగులర్ ప్లూరల్ రెండు కూడా యూనే. ఇక్కడ మనము ఐ, వి అని అన్నాము ఫస్ట్ పర్సన్లో, సెకండ్ పర్సన్లో సింగులర్ ప్లూరల్ ఒకటే ఉంటుంది, యూ. నెక్స్ట్, థర్డ్ పర్సన్. ఇప్పుడు టాపిక్ అనేది స్పీకర్ గురించి కాదు, మాట్లాడేవాడు స్పీకర్, వినేవాడు లిజనర్, కానీ మాట్లాడేవాడి గురించి కూడా కాదు టాపిక్, వినేవాడి గురించి కూడా కాదు. వీళ్ళిద్దరు కలిసి వేరే ఎవరి గురించో మాట్లాడుకోవడం. ఆ వేరే ఎవరో పర్సన్ ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ లేకపోవచ్చు. ఆ ప్లేస్లో ఉండొచ్చు, లేదంటే ఆ ప్లేస్లో లేకున్నా సరే. హీ అన్నాను, హీ ఈజ్ అ నిఖిల్, సాయి నిఖిల్ అన్నాను. ఓకేనా? ఇప్పుడు నేను సాయి నిఖిల్ ఇక్కడ ఉన్నాడు, నేను ఎవరితో మాట్లాడుతున్నా?
మీతో మాట్లాడుతున్నా. సో హూ ఇస్ ద స్పీకర్? ఐ ఇస్ ద స్పీకర్. హూ ఆర్ ద లిజనర్స్? యు ఆర్ ద లిజనర్స్. బట్ హీ అనేది మీరు లిజనర్స్ కాదు, స్పీకర్ కాదు, వేరే పర్సన్. సో ఆ వేరే పర్సన్ అనేది ఇక్కడ ఉండవచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. ఇంకా ఎలా అంటే దే అన్నాను నేను, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అని అన్నాను. ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ ద టాపిక్ ఈస్ దే. వాళ్ళు ఇక్కడ ఉన్నారా? లేరు. స్పీకర్ ఎవరు? నేను. లిజనర్స్ ఎవరు? మీరు. అట్లా టాపిక్ అనేది ఏంటి థర్డ్ పర్సన్ ఇక్కడ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓకేనా? థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏమేమిటి? హీ, షీ, ఇట్, హిజ్, హర్, ఇట్స్. నెక్స్ట్ ప్లూరల్ దే, దేర్. నెక్స్ట్ సింగులర్స్ హిమ్, హర్, ఇట్, దెమ్. ఇవన్నీ థర్డ్ పర్సన్ రిలేటెడ్. ఓకేనా? ఈ థర్డ్ పర్సన్ రిలేటెడ్. మళ్ళొకసారి పర్సన్స్ ఆర్ 3 persons. స్పీకర్ గురించి మాట్లాడితే ఫస్ట్ పర్సన్, వినే వాళ్ళ గురించి మాట్లాడితే సెకండ్ పర్సన్. ద నెక్స్ట్ వినేవాళ్ళు కాకుండా టాపిక్, స్పీకర్ గురించి కాకుండా టాపిక్, వేరే వాళ్ళ గురించి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేమ్స్ కావచ్చు, అవి ప్రొనౌన్స్ కావచ్చు, ఎవరి గురించి అయినా మాట్లాడితే అది థర్డ్ పర్సన్. డన్? ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ టు నో అబౌట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. పర్సన్స్ is also very important topic, right? Okay. Direct and indirect speech lo we are learning direct. We have learned what is direct speech and indirect speech, and next we also have learned persons. Next sentences types we need to know, right? Okay. Sentences types. There are generally 4 types of sentences. Assertive sentences. Assertive sentences means giving information. Declarative sentences, we also call them declarative sentences. Assertive sentences or declarative sentences, right? Okay. Assertive sentences. The structure of this assertive sentences is subject, verb, object. Subject, verb. Subject first, second verb. Okay, right. I am a teacher. Next, he doesn't write notes. This assertive sentences again divided into 2 types: positive statements and negative statements. We can call them statements, we can call them assertive sentences, we can call them declarative sentences. 3 names for only one: statements, assertive sentences, declarative sentences. This assertive sentences again divided into 2 types: positive and negative. I am a teacher. Here this is positive, and next this is negative. This positive and negative positive statements again called one more name is affirmative statements. Affirmative sentences. Okay, right. No need to learn. Next, imperative sentences. Imperative sentences sit straight, command. Don't shout, command. Commands, imperative sentences are again divided into 2 types. One is commands. Commands again divided into 2 types: positive commands, negative commands. Sit straight, command, positive way. Next, don't shout, negative command. Next, please repeat it, request. Imperative sentence, commands and request. Please repeat it, positive request. And next, please don't break that. Negative request with a negative. Okay now, so what we have learned, imperative sentences are 2 types: commands and request. Commands again divided into 2 types: positive, negative. Next, requests again divided into positive, negative. Next, interrogative statements. Are you Ramu? Structure is you are Ramu, assertive sentence, just bringing the helping verb or main helping verb front position and placing the subject in the second position, then we get questions. Okay, now these are interrogative sentences are 2 types:
yes or no questions and WH questions. Yes or no questions again divided into positive and negative. Are you Ramu? Doesn't she eat food? These are two yes or no questions. One is positive and another one is negative. Next, where are you going? WH questions. Where are you going? Next, why didn't you attend the class? Why didn't you attend the class? Now, this is a positive and this one is a negative. Right. What is the small difference between this yes or no questions and negative WH questions? Simply placing the required WH word before yes or no question. Then how are we getting this yes or no questions? Simply interchanging the positions, swapping the positions of the subject and verb. Subject to verb places మారిచ్చినాము. ఫస్ట్ ఉన్నది సెకండ్, సెకండ్ ఉన్నది ఫస్ట్ తీసుకొచ్చినాము, క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్లోంచి ఫస్ట్ ఉన్నది సెకండ్, సెకండ్ ఉన్నది ఫస్ట్లోకి తీసుకొస్తే ఆన్సర్ వస్తుంది. ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ యు ఆర్ ఏ గుడ్ బాయ్, ఆర్ యు ఏ గుడ్ బాయ్, యు ఆర్ ఏ గుడ్ బాయ్, ఆర్ యు ఏ గుడ్ బాయ్. ఏం చేస్తున్నాము? సింపుల్గా హెల్పింగ్ వర్బ్ ముందుకి, సబ్జెక్ట్ని వెనక్కి, సబ్జెక్ట్ని ముందుకి, హెల్పింగ్ వర్బ్ని సెకండ్కి ఎటు పెట్టినా మనకి చేంజ్ చేసుకోవచ్చు, సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. అలా వచ్చిన ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్ ముందు సింపుల్గా మనం కావాల్సినటువంటి WH వర్డ్స్ పెట్టుకుంటే WH క్వశ్చన్స్ వచ్చినాయి. అంతే, సింపుల్. ఇంత సింపుల్, దీన్ని కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ వర్డ్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ వర్డ్స్. ఎక్స్క్లమేటరీ వర్డ్స్ ఇంటర్జెక్షన్స్ అంటాం వీటిని. ఎక్స్క్లమేటరీ వర్డ్స్ని ఇంకా ఏమంటాం? ఇంటర్జెక్షన్స్ అంటాం. ఇంటర్జెక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి? చాలా ఉంటాయి. వావ్, నెక్స్ట్ అలాస్, నెక్స్ట్ హూరే, నెక్స్ట్ ఇలాంటి వర్డ్స్, రైట్? ఓ, ఇలాంటి వర్డ్స్ ఉన్న వాటిని ఏమంటామంటే ఇంటర్జెక్షన్స్ అంటాం. ఈ ఇంటర్జెక్షనల్స్తో ఉన్నటువంటి సెంటెన్స్ని ఇంటర్జెక్షనల్ సెంటెన్సెస్, వాటిని మనం అవన్నీ దేంట్లో కిందకి వస్తాయి? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని వెరైటీ స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి చూడడానికి క్వశ్చన్స్ లాగా అనిపిస్తుంది, కానీ అవి క్వశ్చన్స్ కాదు. చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈజ్. యాక్చువల్గా అయితే ఏముండాలి? ఈజ్ ఇట్ ఉంటేనేమో క్వశ్చన్ అయిపోయింది. ఈజ్ ఇట్ అయితే క్వశ్చన్, కానీ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్, కానీ ఎలాంటి స్టేట్మెంట్? ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈస్. ఫీలింగ్స్, సడన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి ఇదేమవుతుంది? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఓకేనా? రైట్. విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ అండ్ హౌ we also express our feelings. We also express our feelings with the help of what and how. These are not simply used for questions only. These are also used for ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాట్ని, హౌని యూజ్ చేస్తాము. అది ఎలా అంటే సబ్జెక్టు ఫస్ట్, సెకండ్ హెల్పింగ్ వర్బ్ కానీ వస్తుంది. అట్లా అయితే స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏం చూపిస్తుంది అని అర్థం? స్టేట్మెంట్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆ స్టేట్మెంట్. కాబట్టి వీటిని ఏమంటున్నామంటే నార్మల్ స్టేట్మెంట్స్ కాకుండా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటున్నాం. అంతే డిఫరెన్స్, రైట్? ఇక అర్థమైనట్టునా? నెక్స్ట్, హౌ వండర్ఫుల్ ద సీన్ ఈజ్. చూడండి, హౌ వండర్ఫుల్ ద సీన్ ఈజ్. ద సీన్ సబ్జెక్ట్, మళ్ళీ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. అంటే సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది. సో అలా వస్తే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. డన్, రైట్? నౌ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్? యూ హ్యావ్ లెర్న్డ్ that there are 4 types of sentences: assertive, next imperative, interrogative and exclamatory. Assertive sentences are again divided into 2 types: positive, negative. Next, imperative sentences are divided into 2 types: commands and requests. Commands are divided into 2 types: positive and negative. Next, requests are divided into 2 types: positive, negative. Next, interrogative statements. Interrogative statements are divided into 2 types: yes or no questions and WH questions. Yes or no questions. How do we get yes or no questions? Simply a statement. From a statement, you bring the verb into the first position and keep the subject into the second position. Then you will get a yes or no question. And after getting the yes or no question,
then required helping, required what WH word you keep there, then you get WH questions. Done. Next, this interrogative questions divided into two types, yes or no questions and WH questions. Yes or no questions, two types again, positive, negative. Next, WH questions, two types again, positive, negative. Then next, exclamatory sentences, two types. What is that? Two types, only two types. Next, what is that? Exclamatory words, that is interjectional phrases, interjectional words, sentences. Next, and WH sentences, WH sentences. మళ్ళీ ఇక్కడ ఎవరికైనా మీకు డౌట్ రావచ్చు, సార్ వీటికి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ ఉండదు అని ఎవరికైనా డౌట్ రావాలి, కానీ ఎవరికి రాలేదు. అట్లాంటి డౌట్స్ అడగాలి. ఓకే, వీటికి ఎందుకు పాజిటివ్ నెగిటివ్ ఉండదు, వీటికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఎందుకు ఉండదు అంటే, ఎందుకు ఉండదు అంటే ఫీలింగ్స్ ఇవి డైరెక్ట్గా ఏది నా మైండ్లోకి ఏది వస్తే అదే ఫీలింగ్ మాట్లాడతాను నేను. తప్పు అంటే తప్పు అని అంటాను, ఒప్పు అంటే ఒప్పు అని అంటాను. ఇది తప్పు కాదేమో అనను, ఇది ఒప్పు అవుతుంది కాదేమో అని అనను. అర్థమైందా? సో ఇది తప్పు అంటాను, లేదంటే ఒప్పు అంటాను. ఇట్స్ రాంగ్ అంటాను, ఓకేనా, ఇట్స్ రైట్ అంటాను. ఇట్ ఈస్ నాట్ రైట్ అని అనను, ఇట్ ఈస్ నాట్ రాంగ్ అని అనను. ఎందుకంటే సడన్ ఫీలింగ్స్, సడన్ అనుకోకుండా వచ్చేస్తాయి డైరెక్ట్. కాబట్టి అక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉండదు. డన్. ఓకే, we have learnt what is direct and indirect speech. We have also learnt types of persons. Next, we have learnt types of sentences, right? Three topics we have learnt, and one more major important topic we need to know, that is tenses. Tenses almost you already know, okay now. So I'm not going to discuss particularly about tenses, but you already know that. Okay, right. Next, what is direct and indirect speech? In this direct and indirect speech, once again I'm telling, retelling the exact words, already spoken words, retelling exactly, direct speech. And retelling in my own words, maybe adding some extra words, maybe removing some words, okay now, dropping some words. So that is indirect speech. Here the exact words, quote, said, quote means said, quote means said, okay now, say quote, quoted words means exactly spoken words, quoted. So quotation marks, quoted words are inserted inside a quotation marks. ఈ వీటిని కొటేషన్ మార్క్స్ అంటారు, వీటిని ఇన్వర్టెడ్ కామర్స్ అంటారు. ఏ వర్డ్స్ని కోటెడ్ మార్క్స్లో పెడతాము? కోటెడ్ వర్డ్స్ అంటే చెప్పబడిన వర్డ్స్ ఏవైతే చెప్పారు, ఇది ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్, ఇదే ఒక చెప్పింది ఆల్రెడీ, ఈ వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ని దేంట్లో పెడుతున్నాం? కొటేషన్ మార్క్స్లో పెడుతున్నాం, రైట్? ఇది ఇంత గుర్తుంది కదా, కొటేషన్ మార్క్స్. ఈ కొటేషన్ మార్క్స్ని ఇంకా ఏమంటున్నాం? ఇన్వర్టెడ్ కామర్స్ అంటున్నాం, రైట్? ఈ పార్ట్ని, ఇదంతా పార్ట్, ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న పార్ట్ని ఏమంటున్నామంటే రిపోర్టెడ్ వర్డ్స్ అని చెప్పింది ఆల్రెడీ, ఈ విషయం ఆల్రెడీ చెప్పబడింది అని. నెక్స్ట్, రిపోర్టెడ్ స్పీచ్ అంటాం దీన్ని, ఈ స్పీచ్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఇక్కడ అవుట్ సైడ్ ఉన్న పార్ట్ని రిపోర్టింగ్, ఇప్పుడు చెప్తున్నాం. నిన్న ఇన్సిడెంట్ జరిగింది, నిన్న నన్ను ఆమె అడిగింది, మళ్ళీ వచ్చి నేను ఇప్పుడు చెప్తున్నా కాబట్టి రిపోర్టింగ్, ఇప్పుడు చెప్తూ ఉన్నాను, కంటిన్యూస్లో అనుకుంటున్నాం కాబట్టి రిపోర్టింగ్ స్పీచ్ అంటున్నాం దీన్ని. ఇది క్లారిటీగా, దీన్ని ఎందుకు రిపోర్టింగ్ స్పీచ్ అనాలి, దీన్ని ఎందుకు రిపోర్టెడ్ స్పీచ్ అనాలి, దీన్ని ఎందుకు కొటేషన్ మార్క్స్లో పెడుతున్నాము అనే వాటికి క్లారిటీ. వీటిని ఎందుకు కొటేషన్ మార్క్స్లో పెడుతున్నాం అంటే, కోట్ అంటే చెప్పబడింది అని అర్థం. సో కోట్ చెప్పింది కాబట్టి చెప్పిన ఈ కొటేషన్ మార్క్స్లో పెడుతున్నాం దాన్ని, రైట్? క్లారిటీ. నెక్స్ట్, ఇది ఎందుకు రిపోర్టింగ్ స్పీచ్ అయింది అంటే, ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి, నిన్న జరిగిన ఇన్సిడెంట్ని మళ్ళీ వచ్చి ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి. సో ఇది రిపోర్టింగ్ స్పీచ్, ఇది రిపోర్టెడ్ స్పీచ్. డన్. ఓకే, నెక్స్ట్, ఇంకా ఈ రిపోర్టింగ్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ వెనకాల ముందు వెనకాల ఎక్కడైనా రాసుకోవచ్చు, రైట్?
రాణి సెడ్ టు మీ ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్, లేదంటే ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ రాణి సెడ్ టు మీ, ఎట్లా అయినా రాసుకోవచ్చు. ఓకేనా. అంటే రిపోర్టెడ్ స్పీచ్ వెనకాలనే రావాలి అని ఏం లేదు, రిపోర్టింగ్ స్పీచ్ ముందే రావాలి అని ఏమీ లేదు. ఇది ఇటు పెట్టుకోవచ్చు, ఇది ఇటు పెట్టుకోవచ్చు, ఎట్లా పెట్టుకున్నా ఒకటే. ఇది ఏం స్పీచ్, ఇది డైరెక్ట్ స్పీచ్, రైట్. ఇదంతా కలిసి ఏమవుతుంది ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్. ఎందుకు, ఎగ్జాక్ట్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది డైరెక్ట్ స్పీచ్. ఓన్గా వర్డ్స్ యూజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది, రైట్. ఓకేనా, ఇది క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, డైరెక్ట్ స్పీచ్లో మనకి రిపోర్టింగ్ స్పీచ్ అనుకున్నాం కదా, ఇది రిపోర్టింగ్ స్పీచ్. ఈ రిపోర్టింగ్ స్పీచ్ అనే దాంట్లో ఈ రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టింగ్ సబ్జెక్ట్, రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ సమ్టైమ్స్ ఉంటుంది, సమ్టైమ్స్ ఉండదు. నెక్స్ట్ ఈ రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. దేన్ని బేస్ చేసుకొని, రిపోర్టింగ్ స్పీచ్ వర్బ్ని బేస్ చేసుకొని. రిపోర్టింగ్ వర్బ్ పాసిబిలిటీస్, పాసిబుల్ రిపోర్టింగ్ వర్బ్ ఆర్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఇక్కడ ఉండే పాసిబిలిటీస్ రిపోర్టింగ్ స్పీచ్లో ఉండే పాసిబిలిటీస్ ఏమేమిటి అంటే ఓన్లీ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ ఆర్ సింపుల్ ఫ్యూచర్. మనకు సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్ వచ్చిందంటే పెద్ద టెన్షనే లేదు, అస్సలే వరి అవసరం లేదు. ఉన్నదల్లా ప్రాబ్లం సింపుల్ పాస్ట్ తోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సింపుల్ పాస్ట్ తోటి ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే, సింపుల్ పాస్ట్ ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ ఉన్న వర్బ్ని కూడా పాస్ట్ రిలేటెడ్లోకి తీసుకెళ్ళాలి. ఓకేనా. ఇక్కడ పాస్ట్ ఉంది, ఇక్కడ కూడా పాస్ట్ ఉంది, అప్పుడు కొన్ని రూల్స్, ఒక 1-2 రూల్స్ మాత్రం నేర్చుకుంటే సరిపోయింది. ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది, ఇక్కడ ఏదో ఇది V1 ఉంది, అప్పుడు దీన్ని V2లోకి మార్చుకుంటే సరిపోయింది. ఊరికే 10-16 రూల్స్ ఉంటాయి వీటికి. యాక్చువల్గా ఆ 16 రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు మనకి. సింపుల్గా ఇది V2 ఉంది, దీన్ని V2లోకి కన్వర్ట్ చేసుకో. ఇది V2 ఉంది, ఇది V2 ఉంటే అప్పుడు ప్రాబ్లం, అప్పుడు ఏం చేయాలో చెప్దాం. అర్థమవుతుంది అనుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ ఇది రిపోర్టింగ్ స్పీచ్, ఇది రిపోర్టెడ్ స్పీచ్. ఇది రిపోర్టింగ్ వర్బ్, ఇది రిపోర్టెడ్ వర్బ్. మనకి ఏమేం చేంజెస్ చేయాలి రిపోర్టింగ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ ఇచ్చేసి నేను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమన్నప్పుడు ఏమేం రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ కొన్ని అసెర్టివ్ సెంటెన్స్లో బేసిక్ కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవడం. ఏమేమి గుర్తుపెట్టుకుంటాం సింపుల్గా, ఒకటి ఈ కామా, ఇన్వర్టెడ్ కామాస్ తీసేయడం. ఓకేనా. జనరల్గా కంజంక్షన్ ఏం యూజ్ చేస్తాం, దట్ యూజ్ చేస్తాం, కొన్నిసార్లు టు యూజ్ చేస్తాం, మళ్ళీ ఇంకా కొన్నిసార్లు వెదర్ ఆర్ ఇఫ్, ఈ రెండు ఒకటే. నెక్స్ట్ ఇంకా కొన్నిసార్లు దట్. మళ్ళీ ఇవి కంజంక్షన్స్ యూజ్ చేసేటి. మనం ఏమేమి కంజంక్షన్స్ యూజ్ చేస్తాం, ఫస్ట్ది కామా, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ కానీ, టు కానీ, వెదర్, ఇఫ్ కానీ, లేదంటే మళ్ళీ అంటే దట్ పెట్టుకుంటాం. ఇవి రైట్స్. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తామంటే, సెకండ్ రూల్ ఏం చేస్తాం మనం అంటే, సబ్జెక్ట్ చేంజ్ చేస్తాం. ఓకేనా. సబ్జెక్ట్ ఇక్కడ యు ఉంది, యు అంటే ఎవరు, నేను. ఓకేనా. ఇక్కడ యు అనేది సెకండ్ పర్సన్. సబ్జెక్ట్ చేంజెస్. సబ్జెక్ట్ ఎలా చేంజ్ చేస్తామంటే, SON, సన్. బాగా గుర్తుపెట్టుకోండి. SON, సన్. సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ ఉందనుకోండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉందనుకోండి, ఇన్సైడ్ ద ఇన్వర్టెడ్ కామర్స్ ఫస్ట్ పర్సన్ ఉంటే, రిపోర్టెడ్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ ఉంటే, అప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ని సబ్జెక్ట్, రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్గా దాన్ని మార్చుకోవాలి. రైట్. కాన్సెప్ట్ అర్థమవుతుందా? కొంచెం ట్రికీ కాన్సెప్ట్. రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి
ప్రొనౌన్స్ మనం చేంజ్ చేయాలి, సబ్జెక్ట్స్ మనం చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేయాలి? ఫస్ట్ పర్సన్ ఉందనుకోండి రిపోర్టెడ్ స్పీచ్లో, దాన్ని దేని రిలేటెడ్గా చేయాలి? రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్గా చేంజ్ చేయాలి. ఎస్, ఫస్ట్ పర్సన్ ఈస్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ సెకండ్ పర్సన్, ఇక్కడ సెకండ్ పర్సన్ ఉందనుకోండి, ఇది సెకండ్ పర్సనే కదా, రైట్? ఇక్కడ సెకండ్ పర్సన్ ఉంటే మనము దేని రిలేటెడ్గా చేంజ్ చేసుకోవాలంట? ఆబ్జెక్ట్ రిలేటెడ్గా. చూడండి, యు ఉంది, యు అంటే ఎవరు? ఇది ఆబ్జెక్ట్ కదా, ఇదే కదా, మీ కదా. మీ అంటే ఏమైపోయింది? యు పోయి ఏమైపోయింది? ఐ లాగా మారింది. చూసినారా ఇది ఎలా మారింది? ఇప్పుడు చూడండి, రాణి సెట్ టు మీ, రాణి ఆస్ట్ మీ వెదర్. యు అంటే ఎవరు? యు అంటే ఎవరు? మీ, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి మీకు రిలేటెడ్ ఏంది? ఐ, సబ్జెక్ట్. అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు ఈ పాయింట్, దీని లాజిక్ అర్థమైందా? ఎస్వైఎన్ సన్ లాజిక్ అర్థమైందా? రైట్? ఫస్ట్ పర్సన్ రిపోర్టెడ్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ ఉంటే అది సబ్జెక్ట్ రిలేటెడ్గా మారాలి. రిపోర్టెడ్ స్పీచ్లో ఆబ్జెక్ట్ ఉంటే అది రిపోర్టెడ్ స్పీచ్లో సెకండ్ పర్సన్ ఉంటే అది ఆబ్జెక్ట్ రిలేటెడ్గా చేంజ్ కావాలి. రిపోర్టెడ్ స్పీచ్లో థర్డ్ పర్సన్ ఉంటే అది ఏం చేంజ్ కావాలి? నో చేంజ్. రైట్? క్లియరా? రిపోర్టెడ్ స్పీచ్లో థర్డ్ పర్సన్ ఉంటే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని అట్లా ఉంచుకోవాలి. క్లియర్? ఓకేనా? ఇది గుర్తుంటుందా? రైట్, ఇది మైండ్లో పెట్టుకుంటే సరిపోయింది. ఎస్ఓఎన్ సన్. నెక్స్ట్, ఓకే, వాట్ వీ హ్యావ్ లర్న్డ్? యు సీ, రిపోర్టింగ్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్. Reported speech can be placed at the beginning and reporting speech can be placed at the end. So no matter it is first or second, but you need to concentrate. What you need to concentrate? Whether the words are actual spoken words, exact spoken words. Actual spoken words must be inserted between the inverted commas. If it is inserted between the inverted commas, then it is said to be it is said to be reported speech. Okay, reporting verb is the key point that we need to change the tense of the reported speech. Okay, right. Some possible reported speech verbs ఇలా ఉంటే ఇలా మార్చాలి. am is ఉందనుకోండి, రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్. అప్పుడు మాత్రమే రిపోర్టింగ్ వర్బ్ సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ కూడా మార్చాలి. దేంట్లోకి మారుస్తాం? రిపోర్టెడ్ స్పీచ్లో యామ్ ఉంది లేదంటే ఈజ్ ఉంది, అది రిపోర్టింగ్ స్పీచ్ సింపుల్ పాస్ట్ కదా. సో కాబట్టి పాస్ట్ రిలేటెడ్. యామ్కి ఈజ్కి పాస్ట్ ఏంటిది? వాజ్. ఆర్కి పాస్ట్ ఏంటిది? వర్. కెన్కి పాస్ట్ ఏంటి? కుడ్. విల్కి వుడ్. హ్యావ్ హ్యావ్కి హ్యాడ్. నెక్స్ట్ మేకి మైట్. నెక్స్ట్ ఇంకా అట్లా. ఇన్ కేస్ V2 ఉందనుకోండి, రిపోర్టింగ్ వర్బ్లో కూడా V2 ఉంది, రిపోర్టెడ్ వర్బ్లో కూడా V2 ఉంది, అప్పుడు మాత్రం ఏం చేయాలా? హ్యాడ్ ప్లస్ V3లోకి మార్చాలి, కన్వర్ట్ చేయాలి. దేన్ని? రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి వర్బ్ని. నెక్స్ట్, ఇన్ కేస్ రిపోర్టెడ్ వర్బ్ వాజ్ ప్లస్ V4 ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలా? హ్యాడ్ బీన్ ప్లస్ V4లోకి మార్చాలి. ఇది రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోయింది, మనకి ఇదంతా తెలిసిపోయింది. ఎందుకంటే పాస్ట్ ఉంటే పాస్ట్ రిలేటెడ్ మారుస్తాము. పాస్ట్ రిలేటెడ్ ఏమేంటి? యాజ్కి పాస్ట్ ఏంటిది? యామ్కి పాస్ట్ ఏంటిది? వాజ్. ఇవి మనకు తెలిసిన విషయాలు. విల్కి వుడ్ పాస్ట్, ఓకేనా. షల్కి షుడ్ పాస్ట్, ఇవి తెలిసినవి. కానీ తెలవాల్సింది ఏంటి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఒకవేళ రిపోర్టెడ్ స్పీచ్లో కూడా V2 ఉంటే ఏం చేయాలి, రిపోర్టెడ్ స్పీచ్లో కూడా వాజ్ ఉంటే ఏం చేయాలి? ఈ రెండే ప్రాబ్లమ్స్. ఈ రెండింటిని ఏం చేస్తున్నాం మనం? ఇన్ కేస్ రిపోర్టెడ్ స్పీచ్లో V2 ఉంటే మనం హ్యాడ్ ప్లస్ V3లోకి మారుస్తాం, అంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుస్తున్నాం. నెక్స్ట్, పాస్ట్ కంటిన్యూస్ ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుస్తున్నాం. ఈ రెండు రూల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఇవన్నిటికీ యాక్చువల్గా ఎన్ని రూల్స్ పడితే మనకు? ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి, ఇది అదే కదా, ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి. నెక్స్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంటే ఫ్యూచర్ వుడ్ లాగా షుడ్ లాగా మార్చాలి. అలాంటి
రూల్స్ అన్నీ అవసరం లేదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి అవన్నీ రూల్స్ అవసరం లేదు. సింపుల్గా అదంతా అవసరం లేకుండా పాస్ట్ రిలేటెడ్గా మార్చుకుంటే సరిపోయింది. ఇవన్నిటికీ పాస్ట్ రిలేటెడ్ ఇవి మనకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ ఈ తెలియని విషయాలు ఇది రైట్. నెక్స్ట్ ఇంకేంటి, వర్బ్ చేంజ్ అయిపోయింది. టైం వర్డ్స్ ఎలా చేంజ్ చేస్తాం? నవ్ ఉంటే దెన్. నిన్న అతను చెప్తున్నాడు, నిన్న చెప్పినప్పుడు నవ్, కానీ మళ్ళీ రీటెల్లింగ్ అప్పుడు బి వర్డ్ వచ్చి మనకు సి వన్కి చెప్తుంటే అప్పుడు ఏమవుతుంది? అతను మాట్లాడినప్పుడు నవ్వే, కానీ ఈ టైంకి అది ఏమవుతుంది? అప్పుడు అవుతుంది. సో నవ్ చేంజెస్ ఇంటూ దెన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఏంటిది? నిన్న అతను మాట్లాడినప్పుడు ఇప్పుడే ఉంది, అది ఆ టైంలో అది ఇప్పుడు ఉంది, కానీ ఆ విషయాన్ని ఒక సెకండ్ తర్వాతనో ఒక 1 మినిట్ తర్వాతనో లేట్ మళ్ళీ ఆ ప్లేస్ని ఇడిచిపెట్టి ఆ 1 మినిట్ తర్వాత వెళ్ళినప్పుడు అదేమవుతుంది? దెన్ అవుతుంది. ఓకేనా? అది చేంజ్ అయింది, టైం చేంజ్ అయిపోయింది కాబట్టి టైం రిలేటెడ్ ఎప్పుడు ఒకే ఆగిపోదు కదా టైం. సో అట్లా మనం నౌ చేంజెస్ ఇంటూ దెన్. నెక్స్ట్ టుడే చేంజెస్ ఇంటూ దట్ డే. టుడే చేంజెస్ ఇంటూ దట్ డే. నెక్స్ట్ yesterday changes into the previous day. Next tomorrow changes into the next day or the following day. ఇలాంటివి కొన్ని టైం రిలేటెడ్ వర్డ్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. అడ్వర్బ్స్ ఆఫ్ టైం, రైట్? ఓకే, ఇవి చేంజ్ చేసుకోవాలి, రైట్? కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఎలా చేంజ్ చేసుకుంటూ పోతాం అనేది, రైట్? ఓకే. Now let's see some sentences related. Assertive sentences. Assertive sentences examples we'll see some. Okay now, right? Ramu is a person speaking to Santosh. Ramu is a person speaking to Santosh. Time is at 10:20 a.m. Time is at 10:20 a.m. Suppose, just imagine this, right? Ramu is speaking to Santosh. What did he say? He said, I am eating now. At what time he said? Ramu spoke with Santosh. Ramu spoke with Santosh that I am eating now. What did Ramu say? I am eating now. Now, Santosh came to you people. Santosh, here I am, came to you people, and for some time taken to come from there to here. 1 or 2 minutes it took for traveling. Santosh came at 10:21. Now time is changed. Santosh is telling to you people, Ramu said to me. Santosh is telling you people, Ramu said to me, I am eating now. I am eating now. These words are actually actual words of Ramu. Who is retelling? Santosh is retelling. Exact words used, so it is called a direct speech. Okay, now let's change based on the rules into interrogative. Indirect speech. Let's change them into indirect speech. Ramu. This said to changes into told. Said to changes into told me, comma remover, place that. Ramu told me that. Next, Ramu told me that. Subject should be changed. How that subject should be changed? First person is there, then related to the subject. Here, what is the I? I is a subject related. Then next, this should be changed according to the subject. What is the subject here? Ramu. Next, Ramu told me that. I means who now? Ramu. Ramu pronoun what? He. Did you understand this? Son. Subject, first person is there. First person subject is there. First person is there. Then it should be changed based on the
సబ్జెక్ట్కి రిలేటెడ్గా చేంజ్ కావాలి. సబ్జెక్ట్ ఏంటి? రాము. రాముకి ప్రనౌన్ ఏంటిది? హీ. ఐ అనేది ఫస్ట్ పర్సన్. ఈ ఫస్ట్ పర్సన్ అనేది సబ్జెక్ట్ రిలేటెడ్గా చేంజ్ కావాలి. సబ్జెక్ట్ ఏంటిది? రాము. రాముకి ప్రనౌన్ ఏంటి? హీ. ఎందుకు ఇక్కడ హీనే తీసుకోవాలి సార్, రాము ఎందుకు తీసుకోవద్దు అనేది ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ సేమ్ సెంటెన్స్, ఇది ఒకే సెంటెన్స్. ఈ ఒకే సెంటెన్స్లో ఉన్నప్పుడు రిపీటెడ్గా నేమ్స్ యూజ్ చేయకుండా ప్రనౌన్స్ యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? రైట్. అందుకు ఇక్కడ రామునే తీసుకుంటా సార్, నేను రాము టోల్డ్ మీ దట్ రాము అని నేను రాస్తా సార్ అంటే అలా రాయకూడదు. ఇన్ ఏ సింగిల్ సెంటెన్స్ యూ నీడ్ నాట్ టు యూజ్ సేమ్ నౌన్స్ అగైన్. ఓకేనా? ఇన్స్టెడ్ దట్ యూ హ్యావ్ టు టేక్ అ ప్రనౌన్స్. రైట్. రాము టోల్డ్ మీ దట్ he. Next change what you have to change? am changes into was. verb change చేయాలి. ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా సింపుల్ పాస్ట్ లోకి మారిస్తే సరిపోయింది. ఇది పాస్ట్ కాబట్టి ఇది కూడా పాస్ట్ లోకి మారిస్తే సరిపోయింది. am కి పాస్ట్ ఏంటిది? was. అయిపోయింది. was. నెక్స్ట్. రైట్. నెక్స్ట్, రాము told me that he was eating. ఇప్పుడు నవ్ అనేది 10:20కి నవ్, కానీ 10:21కి ఏమవుతుంది? అప్పుడు అవుతుంది. 10:20కి నవ్ ఉన్న విషయము 10:20కి ఆ టైం అయిపోయింది కదా, ఇప్పుడు అనేది పోయింది, అప్పుడు అయింది. అందుకనే ఇది నవ్ చేంజెస్ ఇంటూ దెన్. రైట్. దిస్ ఈస్ అ కాన్సెప్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ why that now changed into then. So what are the changes we did? We removed comma and we placed that. Next, we changed the subject of the reported speech. How we changed the subject of the reported speech? Based on the first person, then we we changed that based on the subject. First person is there based on the subject. Next, second person is there based on the object. Third person is there, no change. Right. So that is the case. We need to focus. Next, verb changes. What we did? Verb changes. Past tense ఉంది కాబట్టి రిపోర్టింగ్ verb past tense కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాం? past related am ని past related కు మార్చినాం, was చేసేసినాం. నెక్స్ట్ తర్వాత టైం రిలేటెడ్ వర్డ్స్. నవ్ ఉంటే ఏమైంది? దెన్ అయింది. ఎందుకు అయింది అనేది ఈ 10:20కి అది ఇప్పుడు, కానీ 10:22కో లేకపోతే నెక్స్ట్ డేకో లేకపోతే నెక్స్ట్ ఇయర్కో ఆ టైం చేంజ్ అయింది తర్వాత, కాబట్టి అప్పుడు దెన్ అనేది అవుతుంది. ఇప్పుడు పోయి అప్పుడు అవుతుంది. ఇది రీటెల్లింగ్ అనేది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఒక రోజు పట్టవచ్చు, ఒక నిమిషం పట్టవచ్చు, ఒక ఇయర్ పట్టవచ్చు. మళ్ళీ చెప్పడానికి ఎంతైనా కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ రిపోర్ట్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి నవ్వు అట్లాంటివి ఏమవుతుంది? దెన్ కానీ లేకపోతే ద ప్రీవియస్ డే కానీ అట్లా మార్చుకుంటూ ఉంటాయి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్గా ఫోకస్ చేసి పెట్టాలి, మైండ్లో పెట్టుకోవాలి. రైట్. ఓకే. నెక్స్ట్, some more examples we'll see. Ravi said, I completed my classwork. What type of sentence it is? Assertive sentence. I completed my classwork. Assertive sentence. Assertive sentence lo em chestam? Ravi said, next comma remove, then what we keep conjunction? That. Ravi said that. Next, I అనేది ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్కి ఉందనుకోండి, దేని రిలేటెడ్గా చేస్తాం? రవి. సబ్జెక్ట్ రిలేటెడ్గా చేస్తాం. సబ్జెక్ట్ ఏంటిది? రవి. రవికి ప్రొనౌన్ ఏంటిది? హీ. నెక్స్ట్, ఇక్కడ వర్బ్ చేంజ్. వర్బ్ చేంజ్ ఏంటిది? ఇక్కడ ఇది ఆల్రెడీ V2 ఉంది, రిపోర్టింగ్ వర్బ్ V2 ఉంది, రిపోర్టెడ్ వర్బ్ కూడా V2 ఉంది. అప్పుడు ఏం చేయాలా? రిపోర్టెడ్ వర్బ్ని
పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. హ్యాడ్ V3లోకి మార్చాలి. మీరు రాసుకున్నారు చూడండి కావాలంటే. హ్యాడ్ నెక్స్ట్ కంప్లీటెడ్ V3, కంప్లీటెడ్ V2 V3 సేమ్ కదా, కంప్లీటెడ్. నెక్స్ట్ మై అంటే ఎవరిది ఇది? మై అంటే రవిది. మై అంటే రవిది. రవికి హిజ్ క్లాస్ వర్క్. Ravi said that he had completed his class work. ఈ స్మాల్ డిఫరెన్స్ మనకి మైండ్లో ఉండాలి. రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్, రిపోర్టెడ్ స్పీచ్ ఆల్సో సింపుల్ పాస్ట్, దెన్ రిపోర్టెడ్ స్పీచ్ టెన్స్ మస్ట్ బీ చేంజ్డ్ ఇన్ టు ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇంకా ఈ ప్రొనౌన్స్ ఎలా సింపుల్గా మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే, ఇది ఎవరు అనేది కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది. ఓకేనా? రైట్. హీ, రవి అంటే హీ కాబట్టి నెక్స్ట్ రవి క్లాస్ వర్క్ అన్నాడు అనుకో, హీజ్ క్లాస్ వర్క్. రైట్. నెక్స్ట్ ఓకేనా? మస్ట్ డౌట్ అబ్బా. నో. రైట్. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. మైక్లో అడుగు, అదే ఆన్ చేసుకోండి. ఓకే, అడుగు, ఏం కాదు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాలి. Right. Okay. Said is a intransitive verb. Said is a, say is a intransitive verb. Tell is a transitive. Okay now. Right. Say or said ki object undadu. Object ఉండదు. సే ఆర్ సెడ్కి ఆబ్జెక్ట్ ఉండదు, కానీ టెల్కి కంపల్సరీ ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ అనేది ఉండాలి 100%. ఇక్కడ చూడండి, రవి సెడ్ ఎవరికి చెప్పిండు అనేది ఇక్కడ క్లారిటీ లేదు. దీనికి లేకున్నా ఇది నడుస్తుంది. ఓకేనా? ఒకవేళ ఇదే దీన్ని ఇంతకుముందు పైన తీసుకున్నాం, రాము సెడ్ టు మీ అన్నాం. యాక్చువల్గా అయితే రాము సెడ్ మీ అంటే ఇది గ్రామటికల్గా రాంగ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏమంటున్నామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటున్నాము. అంటే దీనికి వర్బ్ ఇమ్మీడియట్గా ఉండదు, ప్రిపోజిషన్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ఇంట్రాన్సిటివ్. ఓకేనా? రాము టోల్డ్ మీ అని చెప్పొచ్చు. రాము టోల్డ్ మీ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే డైరెక్ట్గా యూజ్ చేయవచ్చు, ఎందుకంటే రాము అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ఓకేనా? రైట్. కాబట్టి రాము టెల్స్ మీ, రాము టోల్డ్ మీ, రాము విల్ టెల్ మీ is possible because tell is a transitive verb. Next, Ramu says to me, Ramu will say to me, possible. ఎందుకు అని అంటే ఇది సే అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్, దానికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదు. రైట్. ఓకేనా? అందుకనే రాము సెడ్ దట్ he had completed his class work. Okay, some more examples we'll see. Next, one important point here we need to understand. Step number 2, what you need to understand. Social sir said to us the earth moves Social sir said to us, the earth moves around the sun. Here, this rule is a little bit different. It speaks about universal truths. That is why we need to be a little bit careful. Social sir
told us, said to changes into told us that, comma removed, inverted commas removed, placed that conjunction. Socials are said to us that. In case if I write, if I change the tense of the earth, the earth moved around the sun. Here, the meaning of the sentence is entirely changed. You see, the socials are told us that the earth moved around the sun. In this sentence, it gives the meaning of once upon a time the earth moved around the sun. Nowadays, the sun moves around the sun, around the earth. It may give that kind of meaning, or it stopped moving around the sun. It may give that kind of meaning. So these are called universal truths. They will never be changed. There won't be any past tense for that universal truths. So we should not change the tense of the universal truths. So we should not change the tense of the universal truths. That is a exceptional case. We have learned in the first case what we have learned. We have learned changing the tense of the reported speech. Changing the tense of the reported speech, that is our rule, right? When the reporting verb is in simple past, reported speech tense we changed. That is a rule 1 we have learned. But in this rule 1, we also have some exception. For what that exception is? That exception is for universal truths or any scientific facts. If we change that into really simple past tense, then what will happen? That meaning will be changed. So that is why we should not change the tense of the universal truths, even if the reporting verb is in simple past. ఏదైనా ఉండని రిపోర్టింగ్ వర్బ్ మనము చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. చేంజ్ చేస్తే దాని మీనింగే మారిపోతుంది. అప్పుడు తిరుగుతుండే ఇప్పుడు తిరగట్లేదు, అప్పుడు సూర్యుడు చుట్టూ తిరుగుతుండే ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతుండు అనే అట్లాంటి మీనింగ్స్ రాంగ్ మీనింగ్స్ వస్తాయి. కాబట్టి మనం అలా చేంజ్ చేయకూడదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ imperative sentences. Imperative sentence. Sir said stand up. Sir said stand up. Right. Here said changes into because this sentence is a imperative command. So what this said changes into? This said changes into sir ordered, because this statement giving order. So what we have to do? Ordered. You can also write commanded. We can also write a commanded. Anyone. Sir ordered or sir commanded. Okay. Anyone. Choice is yours. Sir ordered. Next, comma and inverted commas remove. Then what you need to write? You need to write a to. You need to write a to. Sir ordered to. And after that, to after what should be there? Only V1 should be there. To after what should be there? Base form. V1 base form. Stand up. Over. This is that. It's very simple. Sir ordered to stand up. That's it. Or sir commanded to stand up. So that is the way. If suppose sir said please get me water.
please get me water. Right? Okay. In this case, what, sir? Sir requested. Here, requested. Okay. Requested or pleased. Please means also request only. Or you can also use begged. Okay. Now. Okay. Now. Pleaded, pleaded, pleased, begged, requested. All these are same words. Okay. Now. Intensity is different, but same related words. Right? Okay. So requested. So most generally what we use? Requested we use. Sir requested to get. Me means who, sir? Sir pronoun. Me means who, da? Me is what? First person. Me is what? First person. First person pronouns should be changed based on the subject. Right? Him water. So this is the answer for it. Positive or negative? Positive or negative? Command or request? Here requested can be replaced pleased. Pleased also you can write because it's here please is given, so you can simply take it pleased. Right? Okay. Pleased you can write exact. Pleased you can use more accurate. Pleased, requested, pleaded, begged, that kind of words you can use. Next. Next one is interrogative sentences. Very, very important. Interrogative sentences. Interrogative sentences. Right. Okay. Sir said, are you writing notes? Sir said, are you writing notes? In this case, you need to understand one important point here. What is one important point here? Sir said, ఇది సార్ అప్పుడు అడిగినప్పుడు, సార్ అడిగిండు ఏమని అడిగిండు, ఆర్ యూ రైటింగ్ నోట్స్. కానీ నీ వచ్చి ఇప్పుడు మీ ఫ్రెండ్కి చెప్తున్నావు, అరే నన్ను ఇట్లా సార్ అడిగిండు అని చెప్తున్నావు. ఇప్పుడు చెప్తున్నావా నువ్వు మీ ఫ్రెండ్ని మళ్ళీ అడుగుతున్నావా? ఇప్పుడు సార్ నిన్ను అడిగాడు, సార్ నిన్ను అడిగాడు, సార్ నిన్ను అడిగాడు, ఆ విషయం నువ్వు తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్ని నన్ను ఇట్లా అడిగాడు సారు అని చెప్తున్నావు. ఓకేనా? సో నీవు మీ ఫ్రెండ్ని వచ్చి అడుగుతున్నావా లేదా చెప్తున్నావా? మీ ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా లేకపోతే వాళ్ళని అడుగుతున్నావా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అంటే స్టేట్మెంట్ కదా. ఉన్న క్వశ్చన్ని ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? స్టేట్మెంట్లోకి కన్వర్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి? సార్ నిన్ను అడిగినప్పుడు క్వశ్చనే, కానీ నీ వచ్చి మీ ఫ్రెండ్కి చెప్తున్నప్పుడు అదేమవుతుంది? ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అవుతుంది అంటే అది ఏంటిది? స్టేట్మెంట్లోకి కన్వర్ట్ కావాలా. క్వశ్చన్ పోయి ఆన్సర్లోకి మెథడ్లోకి రావాలా. ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ పోయి అసెర్టివ్ సెంటెన్స్లోకి మారాలా. అంటే ఏం చేయాలా? పొజిషన్స్ చేంజ్ కావాలా. అంతేనా? సింపులా? ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వెన్ సార్ ఆస్క్డ్ యూ, ఇట్ వాజ్ ఎ క్వశ్చన్. When you are retelling to your friends or your relative or your parents, then what it should be? It is information. If it is information, it is assertive sentence. If it is assertive sentence, first should come subject. Done? Okay. Sir said. Said and question kada idi. Questions అయితే ఈ said ఏం మారుస్తుంది? క్వశ్చన్స్ లలో, ఇంటరాగేటివ్ సెంటెన్స్ లలో said అనేది ఎలా మారుతుంది? ఆస్క్డ్ కానీ క్వశ్చన్డ్ కానీ ఇంటరాగేటెడ్, ఇంక్వైర్డ్, ఇంటరాగేటెడ్,
ఆస్క్డ్, క్వశ్చన్డ్, ఇవన్నీ వర్డ్స్ లాగా ఏవైనా 4 వర్డ్స్ లాగా మీరు ఏదైనా నీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. జనరల్గా ఆస్క్డ్ అనే స్పెల్లింగ్ ఈజీగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మట్టుకు ఏది యూజ్ చేస్తారు, ఆస్క్డ్ అని యూజ్ చేస్తారు. సార్ ఆస్క్డ్. నెక్స్ట్ సార్ ఆస్క్డ్. ఓకే, ఈ కామా అండ్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేయడానికి, ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్కి? ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అయితే అప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాం. ఈజీగా ఉండే స్పెల్లింగ్ ఏంది? ఇఫ్ యూజ్ చేసుకుంటారు, కానీ నేనైతే వెదర్ యూజ్ చేస్తాను. రెండు సేమ్ మీనింగే. సార్ ఆస్క్డ్, వెదర్. నెక్స్ట్ సార్ సెడ్, ఆర్ యూ రైటింగ్ నోట్స్? సార్ ఆస్క్డ్ వెదర్. నౌ subject place, verb place subject, subject place object. First what should come now? You. Okay, suppose first you should come, right? You is what? A second person. Second person should change based on the object. ikkada object em ledu, object you ni untadi. Next, sir asked whether Sir asked whether I was writing notes. Here you need to understand. Sir said to me. It is not mentioned here, but you can understand that whom did he say to me? You need to understand. Sir said to me. Then, are you writing notes? Sirs asked whether I was writing notes. Is the point. Next. So this is one type, yes or no questions. Okay, right. Next. Are meer muchar pedakonde chal. Akajaya bapa. Okay. Sonu said to me, what were you doing yesterday? Sonu, since this is a interrogative statement, sir, what you can use? Asked is the verb for said to. Asked me. Next, comma remove and place some conjunction. Here this WH words, WH questions, in WH questions you need not use any other special conjunctions. In assertive sentences what we have used, that used. In imperative sentences we use conjunction as a to. In interrogative sentences also yes or no questions we used if or whether as a conjunctions. But for WH questions we need not use any special conjunctions. They simply work like a conjunctions. Sonu asked me what, simple, what, next is the conjunction. Next, you should come first and were should come second. You came next. You, second person related to object. Object means we. Me is there. Me is a I. Sonu asked me what I. Next, were doing. Were doing is what? Past continuous. Were plus V4. Were plus V4 should change into had plus V4. Right? Okay. Sorry. Had been plus V4. What I had been. What I had been doing. Yesterday becomes the previous day.
Yesterday becomes the previous day. Sonu asked me what I had been doing the previous day is the answer. Right? Okay. Indirect speech. Next tense. Next sentences. Next sentences. Here, any doubts here? Right? Okay. Next. What did I do here? Said to changed as a asked because interrogative statement. Next. Conjunction. No other conjunction used. Simple WH words, when WH questions are there, same words works as a conjunctions. So what is there next? Subject object position, subject to verb positions changed because it's a question when asked. Now when retelling it, it will be answer method, so changed into assertive sentence. Assertive sentence లోకి మార్చాలి ఇది. నెక్స్ట్ యు అంటే సెకండ్ పర్సన్ షుడ్ బి చేంజ్డ్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటిది? మీ అనేది మీకి రిలేటెడ్గా సబ్జెక్టివ్ కేసు ఏంటిది? ఐ. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి, హ్యాడ్ బీన్ డూయింగ్. నెక్స్ట్ yesterday changes into the previous day. That is the right answer. నెక్స్ట్ ఒక్కటి రెండు చేద్దాం బాబు. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. Ramya said, ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్లో సెడ్ అలాంటిది ఎట్లా మారుతుందంటే ఎక్స్క్లెయిమ్డ్ రైట్. ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్. రమ్య exclaimed with joy and comma and inverted commas removed and placed that Ramya exclaimed with joy that we means who? They won. Ramya exclaimed with joy, exclaimed with surprise, exclaimed with sorrow, anything that can be, whatever the feeling is there, that feeling you can add here. Joy it is, so joy, sorrow, sadness, okay now, whatever. Ramya exclaimed with joy that they won. Right, this is the exclamatory sentences. Right, okay.